కంటైనర్ తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి భారత్ చెక్. దేశీయ ఉత్పత్తికి 10,000 కోట్లు కేంద్రం భారీ పథకం. 5 ఏళ్లలో కంటైనరీ తయారీకి కేంద్రం ప్రత్యేక స్కీమ్. ప్రపంచ ఉత్పత్తిలో 95% చైనా చేతుల్లోనే ఉంది. ధరల పెరుగుదలతో భారత ఎగుమతులపై భారీ స్థాయిలో ప్రభావం పడుతుంది. దేశ విదేశీ వాణిజ్యానికి వెన్నుముక లాంటిదైన కంటైనర్ తయారీ రంగంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక దృష్టి సారించింది. రానున్న 5 ఏళ్లలో 10,000 కోట్లతో కంటైనర్ తయారీకి ప్రత్యేక పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పైకి సాధారణంగా కనిపించే ఈ కంటైనర్ల వెనుక భారీ ఆర్థిక, వ్యూహాత్మక, భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యం దాగి ఉంది. కంటైనర్ కొరత ఏర్పడితే ఏం జరుగుతుంది? భారత విదేశీ వాణిజ్యంలో నౌకాయానం కీలక పాత్ర పోషిస్తుంది. పరిమాణ పరంగా సుమారు 95% వరకు సరుకు, విలువ పరంగా 70% వరకు సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. దేశంలో 12 మెగా పోర్ట్లు, 200 పైగా చిన్న పోర్ట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే కంటైనర్ కొరత ఏర్పడితే ఈ మొత్తం సరుకు రవాణా వ్యవస్థ స్తంభించిపోవచ్చు. ఏటా 50 లక్షల యూనిట్లకు పైగా కంటైనర్ తయారీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ కంటైనర్ల తయారీలో చైనా దాదాపు ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తుంది. ప్రపంచ ఉత్పత్తిలో 95% వరకు చైనాదే. సిఐఎంసి, డాగ్ఫెంగ్, సిఎక్స్ఐసి, సింగ్మాస్ వంటి సంస్థలు ఏటా లక్షల సంఖ్యలో కంటైనర్లను తయారు చేస్తూ ప్రపంచ మార్కెట్ను నియంత్రిస్తున్నాయి. చైనా మొత్తం సామర్థ్యం ఏటా 50 లక్షల యూనిట్లు పైగా ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అంతర్జాతీయ ఉద్రిక్తలు, వాణిజ్య యుద్ధాలు వస్తే ఇతర దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే భారత్ ఎగుమతులు ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ఇక భారత్ పరిస్థితి చూస్తే దేశీయంగా ఏటా కేవలం 30,000 కంటైనర్లు మాత్రమే తయారవుతున్నాయి. ఇవి అవసరాలకు సరిపడడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. కోవిడ్ తర్వాత కంటైనర్ ధరలు భారీగా పెరిగాయి. 2019లో ఒక్క కంటైనర్ ధర $1,420 ఉండగా 2022 అది $4,942 చివరైంది. ప్రస్తుతం సుమారు $4,700 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ధరల పెరుగుదల వల్ల భారత ఎగుమతులు ఖరీదైనవిగా మారి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం తగ్గిపోతుంది. అయితే దీంతో కంటైనర్ తయారీ రంగంలోకి టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. చైనా, అమెరికా వాణిజ్య యుద్ధ సమయంలో కంటైనర్ సరఫరాల అంతరాయాలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు 30% పెరిగే ప్రమాదం ఉందని అప్పట్లో నిపుణులు హెచ్చరించారు. దీంతో భారత్ లో స్వదేశీ తయారీ అవసరం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల పథకం ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గ్లోబల్ స్థాయి పోటీ సామర్థ్యం కలిగిన తయారీ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి పెద్ద సంస్థలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో భారత్ కంటైనర్ లైన్ కూడా ప్రారంభమైంది. పారదీప్, దమ్రా పోర్ట్లతో అనుసంధానం. ఇదే సమయంలో లాజిస్టిక్ రంగానికి కూడా ప్రభుత్వం బలోపేత చర్యలు చేపడుతుంది. డాంగుని నుంచి సూరత్ వరకు కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణం ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయనుంది. ఒడిశాలోని ఖనిజ ప్రాంతాలను పారాదీప్, దమ్రా పోర్ట్లతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. వారణాసి, పాట్నాల్లో నదీ నౌకలు మరమ్మతుల కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, సీప్లేన్ తయారీ ప్రోత్సాహకాలు, రోడ్డు, రైలు రవాణా నుంచి జల మార్గాలు, తీర ప్రాంత రవాణాకు మార్పును ప్రోత్సహించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ అని కూడా అమలు చేయనున్నారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, సీప్లేన్ తయారీ ప్రోత్సాహకాలు వంటి పథకాలు కూడా ప్రవేశపెట్టినారు. మొత్తంగా చూస్తే కంటైనర్ తయారీ పెంపు కేవలం ఒక పరిశ్రమ అభివృద్ధి కాదు, ఇది దేశ ఆర్థిక భద్రత మరియు వాణిజ్య స్వావలంబన, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలక అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.